దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 24వ వాక్యం. తేనీన 6వ అధ్యాయము 24వ వాక్యం. చదువు. ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధియగు మా ప్రియ పరలోకపు తండ్రి, నిరంతర స్తోత్రార్హుడవైన మా ప్రభువా, ఈ రాత్రి నీ పాద సన్నిధికి నీ బిడ్డలంగా కూడి రావడానికి మీరు మాకు అనుగ్రహించిన ఈ దినపు దీవెన బట్టి, ఈ శ్రేష్టమైన ఆయుష్కాలను బట్టి, మీరిచ్చిన ఆత్మీయ శారీరక మానసిక ఆరోగ్యమును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ, ఈ సమయంలో నీ బిడ్డల మధ్యలో వట్టివాడిన నేను నీ వాక్యమని చేతబట్టి ఉండగా దయతో నన్ను అంగీకరించండి. నీ బిడ్డలతో నాతో మీరు మాట్లాడండి. మా హృదయాలను ప్రభువా తేటగా చూసి మాట్లాడే దేవుడు గనుక మేము ఏ విషయాలలో తండ్రి మీ దృష్టికి లోపముగా ఉన్నామో, నేర్చుకోవాలో మార్చుకోవాలో అవి మీరు దృష్టించి మాతో మాట్లాడండి. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం ప్రభువా. నీ వాక్యమే మమ్మల్ని బ్రతికిచ్చేది. అదే బాధల్లో మాకు నెమ్మది కలుగు చేసేది. కనుక నీవు మాట్లాడకుండా ఉంటే మా జీవితాలు తొట్టిల్లు పడతాయి నాయన. దారి తప్పిపోయే ప్రమాదం మాకుంది. మేము ఎన్నుకున్న మార్గం మా దృష్టికి సరిగానే ఉంటుంది. చివరికి అది నాశనానికి, ప్రభువా మరణానికి నడిపిస్తుందని మీ వాక్యం హెచ్చరిక చేస్తూ ఉండగా, ఓ పూజ్యనీయుడా, నీ కృపా వాక్యమునకు మమ్మల్ని అందరినూ అప్పగించుకుంటూ నన్ను మరుగుపరిచి మీరు మాత్రమే మహిం పొందుకోమని యేసయ్య నామములో వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. మంచిది. ఇప్పుడు ఈ చదువుకున్న ఈ వాక్యము మరొక వాక్యాన్ని కూడా మనము చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనాన్ని దీనికి మనం అనుసంధానంగా లేకపోతే దీనికి సరిపడే వాక్యంగా ఒకదాన్ని చూడొచ్చు. చదవండి. ఆయన ఎవరంట? తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఎఫెసీ పత్రికలు ఏం చదువుకున్నాం? శాశ్వతమైన ప్రేమతో ఆయన ప్రేమించే వారికి అందరికీ కృప కలుగుతుంది. ఎవరినంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే వారందరికీ కృప. దాన్ని ఇంగ్లీష్లో ఉన్న మాట ఏంటంటే, మన ప్రభు అయిన యేసుక్రీస్తును శాశ్వతమైన ప్రేమతో అనే దానికి సిన్సియారిటీగా, క్రమము తప్పకుండా ఏమండి మన ప్రభు అయిన యేసుక్రీస్తును మనల్ని ప్రేమించే వారికి అందరికీ ఏం కలుగుతుందంట? కృప. కృప కృప అనేది జీవితంలో అన్నిటికంటే గొప్పది. కృపను గురించి రాయబడిన మాట ఏమండి? జీవము కంటే ఆయన కృప ఉత్తమమైనది. హల్లెలూయా కదా. జీవము కంటే కూడా ఆయన కృప ఎలాంటిది? ఉత్తమమైనది. ఎలా అంటే ఒక వ్యక్తి కృపలో లేకపోతే జీవములో ఉండడు. పిల్లరా మీకు అర్థమైందా? ఒక వ్యక్తి కృపలో లేరనుకోండి, అప్పుడు మనం దేంట్లో ఉండము? ఉండం. ఎందుకనంటే మన క్రియల ద్వారా మనం రక్షింపబడలేదు గాని
అది దేవుని కృప ద్వారానే రక్షించబడ్డాం. అది దేవుడు మనకు అనుగ్రహించిన వరమే. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది, కృప అనేది ఆకాశము కంటే ఎత్తైనది కృప. ఇక్కడ ప్రభు చెప్పే మాట ఏందంటే, కృప కలుగుతుంది అనంటే పౌలు కూడా ఒక మాట అంటాడు, నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా కృపను నేను నిరర్థకం చేసుకోను అంటాడు. ఏవండి, ఎలాంటి పరిస్థితుల్లో కూడా కృపను నేను నిరర్థకము చేసుకోను. ఎందుకనంటే కృప నిరర్థకమైతే విశ్వాస జీవితమే అది తల్లకిందులైపోయే పరిస్థితులున్నాయి. అందుకని ఎప్పుడు కూడా పౌలు దేవుని సన్నిధిలో ఆయన చేసుకున్న ప్రార్థన ఏందంటే, అందుకే దేవుడు కూడా ఏమన్నాడు తెలుసా పౌలుతో, నా కృప నీకు చాలు అన్నాడు. నీ బలహీనతల్లో నా బలాన్ని పరిపూర్ణం చేస్తాను. నువ్వు ముమ్మార్లు ప్రార్థన చేసినా ఏమండి, ఆ ముళ్ళు తొలగిపోవాలని, ఆ శోధన తొలగిపోవాలని, నీలో ఉన్నటువంటి సమస్య తీసివేయబడాలని ముమ్మార్లు నువ్వు ప్రార్థన చేసినా నేను నీకిచ్చేటటువంటి ఒక గొప్ప అభయము లేదంటే ఒక ప్రోత్సాహం ఏందంటే, నా కృప నీకు చాలు. నా కృప నీకు చాలు. అందుకని సంఘములో ఉండే ఏ బిడ్డలు కూడా ఎప్పటికి కూడా కృపను మనము త్రోసివేసుకునే వారంగా, కృపను మనం నిరర్ధకం చేసుకునేటువంటి వారంగా ఉండకూడదు. దేవుని కృప అనేటటువంటిది మనలో లేకపోతే మనం చాలా భయంకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. అందుకే యేసయ్య పౌలు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా రాసిన ఈ మాట ఏందంటే, మన ప్రభు అయిన చెప్పండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తును శాశ్వతమైన సిన్సియర్గా, ఏమంటే శాశ్వతముగా అంటే ఇందులో మనకు కనబడేది ఏంటంటే, ఎప్పటికీ ఏ పరిస్థితుల్లోనైనా, ఎలాంటి సందర్భాలలోనైనా, ఏవి మన జీవితాల్లో ఎదురైనా అని దాని అర్థం కదా. శాశ్వతమైన ప్రేమతో అంటే ఒక విశ్వాస జీవితం మీద ఎదురయ్యేటటువంటి పరిస్థితులు ఈ లోకంలో ఎన్నో ఉండొచ్చు. కానీ వాటన్నింటినీ కూడా చూస్తూ పౌలు చెప్పే మాట ఏందంటే, అవన్నీ మన జీవితాలు ఎదురైనప్పటికి కూడా మనం ప్రభువును శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తూ ఉన్నప్పుడు ఆయన కృప మన మీద ఎల్లప్పుడూ ఉంటది. ఇప్పుడు కొరింథీ పత్రికలో ఏం చదువుకున్నామంటే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ఎందుకు పిలిచాడు దేవుడు మనల్ని? ఏమ్మా వీడున్నారా? ఎందుకు పిలిచాడు? ఎవరి సహవాసానికి? తన కుమారుడైన యేసయ్యతో మనం ఏం చేయాలని? సహవాసం చేయాలని. ఎవరు పిలిచారు? తండ్రి అయిన దేవుడు పిలిచినాడు. ఈ సహవాసం ఎప్పటి వరకు ఉండాలని? ఎఫెసీ పత్రికలో శాశ్వత కాలము మన ప్రభువైన యేసు క్రీస్తును తన సహవాసానికి పిలిచిన దేవుడు యేసు ప్రభువును మనము ఎప్పటి వరకు ప్రేమించాలని ఎఫెసీ పత్రికలో చెప్పాడు? శాశ్వతమైన ప్రేమతో, శాశ్వత కాలము ప్రేమించే ప్రేమతో. ఏ పరిస్థితులు జీవితంలో, భక్తి జీవితంలో, ఆధ్యాత్మికమైన యుద్ధములో, ఆధ్యాత్మికమైన పోరాటములో ఎలాంటి పరిస్థితులు మనము ఎదుర్కోవాల్సి వచ్చినా బైబిల్ చెప్పే మాట ఏందంటే, నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు కాబట్టి నీవు కూడా నమ్మకమైన సహవాసము ప్రభుతో చెయ్యి. నమ్మకమైన ప్రేమతో యేసయ్యను ప్రేమించు. ఈ శతపాటు కూడికలో మనం నేర్చుకోవాల్సింది ఏందంటే, పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. పిలువబడిన వారు ఎలా ఉండాలి? అర్థమవుతుందా? పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. పిలువబడిన మనము ఆయన దృష్టిలో ఎలా ఉండాలి? నమ్మదగిన వారంగానే ఉండాలి కదా. ఆయన నమ్మదగిన వాడైనప్పుడు మనము కూడా నమ్మదగిన వారంగా ఉండాలి. ఎప్పటి వరకు ఉండాలి? శాశ్వత కాలము ఉండాలి. ఇది
సంఘములో దేవుడు పిలిచిన ఆ పిలుపులోనే ఇది శాశ్వతమైన పిలుపు అని మనకు అర్థమవ్వాలి. ఇది తాత్కాలికమైనది కాదు. కొన్ని దినాలకో, కొన్ని సంవత్సరాలకో కాదిది. శాశ్వతమైనటువంటి ప్రేమతో మనల్ని ప్రేమించాలని, శాశ్వతమైనటువంటి సహవాసం దేవునితో మనం చేయాలని, నమ్మకమైన దేవుడు తన బిడ్డలమైన మనల్ని ఈ లోకములో నుంచి పిలుచుకున్నాడు. అందుకే పౌలు గూడా ఏమంటాడంటే, ఆయన నన్ను నమ్మదగిన వాడుగా ఎంచాడు అంటాడు. స్తోత్రం కలుగును గాక. ఏవండి? ఆయన నన్ను నమ్మకమైన వానిగా ఎంచాడు. ఆయన ఎంచినాడు. చూడండి, దేవుడు తన బిడ్డలను ఎలా ఎంచాలని నమ్మకమైన వారుగా ఆయన ఎంచుకుంటున్నాడు. ఎందుకంటే ఆయన ఎవరు? నమ్మకమైన వాడు. చూడండి, ఒక వ్యక్తి మంచోడైతే అవతలి వ్యక్తిలో కూడా ఏది కోరుకుంటాడు? మంచి కోరుకొనే స్నేహం చేస్తాడు. ఏమంటే జనరల్‌గా అర్థం చేసుకోండి. ఒక వ్యక్తి ఒక గుడ్ క్యారెక్టర్ కలిగినటువంటి వాడైతే అవతల వ్యక్తిని కూడా అలాంటి దృష్టితోనే చూస్తాడు. ఒకడు చెడ్డోడనుకో, అతను ఏం చూస్తుంటాడు అవతల వారిలో? చెడ్డవే చూస్తాడు కదా! దుష్ట సాంగత్యం మంచి నడవడికను, అంటే దుష్టుని యొక్క సాంగత్యము మంచిగా ఉన్నటువంటి వాని నడవడికను మారుస్తాయి. ఇది మన సబ్జెక్ట్ కాదు గానీ, కొంచెం అర్థం అవ్వడానికి నేను ఈ మాట చెప్తున్నాను. సరే, ఈ రాత్రి మనం నేర్చుకోవాల్సింది ఏందనంటే ప్రియులారా, ప్రభువుతో సహవాసం కలిగిన వారు 10 కాలాల పట్టు గాదు గానీ, 10 కాలాల పాటు ప్రభువుతో నడవడం గాదు, ఒక 20 సంవత్సరాలు దేవునితో నడవడం గాదు. ఇది అంతం వరకు స్థిరముగా, నమ్మకముగా, శాశ్వతమైన ప్రేమతో ప్రభువును వెంబడిస్తూ ఈ విశ్వాస జీవితంలో జీవించడం అనేది దేవుడు ప్రతి బిడ్డకు అనుగ్రహించిన గొప్ప భాగ్యం. ఏవండి? ప్రతి బిడ్డకు దేవుడు అనుగ్రహించిన గొప్ప భాగ్యం ఇది. అంటే సిన్సియర్‌గా ప్రేమించు అంటున్నాడు ఆయన. సిన్సియర్‌గా నువ్వు లవ్ చేయి దేవుడిని అంటాడు. స్తోత్రం కలుగును గాక. అందులో రకరకాలైనటువంటి వద్దు అంటాడు. భిన్నమైనటువంటి వద్దు. నువ్వు చేసేది ఎలాగుండాలంటే అది స్వచ్ఛమైందిగా ఉండాలి, నిఖార్సయిందిగా ఉండాలి, దేవుడు మెచ్చేదిగా ఉండాలి. అలాంటి స్నేహం చెయ్యి. అలాంటి సహవాసం చెయ్యి. ఆ విధంగా ప్రభుతో నువ్వు నడువు అని దేవుడు తన బిడ్డలను పిలుచుకున్నాడని పౌలు కొరింథీయులకు చెప్పిన మాటలంటే, ఎఫెసీయులకు రాస్తూ అన్న మాట, అప్పుడు మీకేం కలుగుతది? కృప కలుగుతది అన్నాడు. 2 మాటలు. మనల్ని దేవుడు ఎలాంటి పిలుపుతో పిలిచాడు? నమ్మకమైన పిలిచాడు. ఎలాంటి సహవాసం, ఎలా దేవుణ్ణి ప్రేమించాలని అందరూ మనసులో ఇది ఉండాలి. శాశ్వత కాలం ప్రభువుని ప్రేమించాలి. కొద్ది రోజుల పాటు ప్రభువుని ప్రేమించినాం, కొన్ని సంవత్సరాలు ప్రభువుని ప్రేమించినాం, తర్వాత వదిలేసినాము. ఈ రోజుల్లో జరుగుతున్న పరిస్థితులు అలాగున్నాయి సంఘాలలో. ఏవండి? ఊరూరు తిరిగి, లేకపోతే ఊర్లో అందరి ఇళ్ళకి తిరిగి, రండి చర్చికి రండి, ప్రభువుని నమ్ముకోండి అని పిలిచిన వాళ్ళే ఈరోజు దేవునికి దూరమయ్యే సందర్భాలున్నాయి. ఎందుకంటే పరిస్థితులు, కాలాలు మనుషులను ఆ విధంగా భయపెట్టి దేవునికి దూరస్తులను చేస్తున్న సందర్భాలు ఈ రోజుల్లో మనకు కనబడతా ఉన్నాయి నా ప్రియ దేవుని బిడ్డలారా. అయితే దేవుని సంఘమైన మనం నేర్చుకోవాల్సింది ఏందంటే, నా ప్రభువు నన్ను శాశ్వతమైన ప్రేమతోనే ప్రేమిస్తున్నాడు. నేను కూడా నా ప్రభువుని శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాలి. నా దేవుడు నన్ను నమ్మకమైన సహవాసం చేయటానికే పిలుచుకున్నాడు. నేను కూడా నమ్మకమైన స్నేహమే చెయ్యాలి. స్తోత్రం. ఇది ఎలా ఉండాలంటాడంటే ఫిలిప్పీ 4:1 చదవండి. ఫిలిప్పీలు రాసిన పత్రిక 4వ అధ్యాయము. కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందము, నా కిరీటమునై ఉన్న నా ప్రియులారా. చూడండి, ఆగండి. ఇక్కడ అంటాడు పౌలు ఫిలిప్పీలకు రాస్తూ, నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందము, నా కిరీటమై ఉన్న నా ప్రియులారా, ప్రభువునందు ఎలాగుండండి? స్థిరులై ఉండండి. దేంట్లో స్థిరంగా ఉండాలి? ప్రభువునందు స్థిరంగా ఉండాలి. ఏ విషయాల్లో స్థిరంగా ఉండాలి? సహవాసంలో స్థిరంగా ఉండాలి, ప్రేమలో స్థిరంగా ఉండాలి. ఎందుకంటే శాశ్వతమైన ప్రేమతో ప్రేమించమన్నాడు.
నమ్మకమైన సహవాసానికి ఆయన మనల్ని పిలుచుకున్నాడు. పిల్లలు మీకు అర్థమవుతుందా? అర్థమవుతుందా? చూడండి, ఇందులో తన బిడ్డల పట్ల దేవునికి ఎలాంటి మనసుండాలని ఎలాంటి అభిప్రాయం మన పట్ల దేవునికి కలగాలి అని కోరుకుంటున్నాడనంటే, ఈ వ్యక్తిని నేను పిలుచుకున్నాను. ఈ వ్యక్తి నమ్మకమైన స్నేహం నాతో చెయ్యాలి. ఇంకొకటి, శాశ్వత కాలము నన్ను ప్రేమించాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా! చెప్పండి హల్లెలూయా! ఎలాంటి స్నేహం చేయాలా? స్నేహములో నమ్మకత్వం ఉండాలి. ప్రేమలో శాశ్వతమైన ప్రేమగా ఉండాలి. అందుకే అంటాడు, ఆ విషయాలలో మీరు స్థిరముగా నిలిస్తే మీరు నాకేమవుతారో తెలుసా? నా ఆనందమును, నా కిరీటమునై ఉన్నారు. నేను ఏమండి, మీ విషయమై కాబట్టి నా ప్రియ సహోదరులారా, ఏమండి, నేను అపేక్షించు నా ప్రియ సంఘములో, పిల్లారా, సంఘములో మనం ఉండాల్సిన అనుభవాలు ఏందంటే, ఇది తాత్కాలికమైన బంధం కాదండి. దేవుని యందు విశ్వాసం ఉంచినాం, మారు మనసు పొందుకున్నాం, రక్షించబడినాము, బాప్తిసం తీసుకున్నాము అని అంటే ఇది తాత్కాలికమైనది కాదు. దాన్ని పౌలు అంటాడు, ఏమండి, శ్రమ అయినా, కరువైనా, ఖడ్గమైనా, ఉన్నవైనా, రాబోవునవైనా, మరణమైన, జీవమైన క్రీస్తు ప్రేమలో నుంచి మనల్ని ఎడబాపగలవా? ఎడబాప నేరవు అంటాడు. బాగా వినండి దేవుని వాక్యాన్ని. ఇది మనకి ఎంతో అవసరం ఈ సిద్ధపాటు కూడికలో. ఎందుకంటే ప్రకటన గ్రంథంలోకి వెళ్ళినప్పుడు అంటాడు ఆయన, మరణం వరకు నమ్మకంగా ఉన్నవాడే జీవ కిరీటం పొందుకుంటాడు. స్తోత్రం కలుగును గాక. ఏమండి, మరణం వరకు ఎలాగుండాలంట? నమ్మకంగా ఉండాలి. అంటే ఆయన పిలిచిన పిలుపు ఎలాంటిది? ఎంతవరకు అది? తాత్కాలికమైనది కాదు. తాత్కాలికమైన పిలుపుతో ప్రభు పిలవలేదు. తాత్కాలికమైన కార్యాలు దేవుడు చేయలేదు. ఆయన శాశ్వతమైన కార్యాలు మన పట్ల చేశారు. కాబట్టి ఒక విశ్వాసి, ఒక దేవుని బిడ్డ, ఒక మనిషి దేవుని నమ్ముకున్నప్పుడు, దేవునితో నడవాలని తీర్మానించుకున్నప్పుడు, దేవునికి పరలోకములో ఉన్నటువంటి దేవుని హృదయానికి మన ప్రేమ శాశ్వతమైనదా? మన స్నేహము నమ్మకమైనదా? అనేది దేవుడు దృష్టికి పడాలి. ఇది ఈ సిద్ధపాటు కూడికలో. అప్పుడు మనం ఎలాగుంటామంటే, దేవుని ప్రతి విషయములో కూడా మనం ఎంతో సిన్సియర్‌గా ఉండడానికి ఆలోచన చేస్తాం. చాలా దేవునికి ఇష్టలుగా ఉండడానికి. అందుకే నేను అపేక్షించు నా ప్రియ, పౌలు అపేక్షించడం గాదు, దేవుడే అపేక్షించేటట్టుగా, దేవుడు కోరుకునేటట్టుగా, దేవుడు సంతోషించేటట్టుగా, దేవుని యొక్క హస్తాలు మన తలల మీద దేవుడు హృదయపూర్వకంగా పెట్టి మనల్ని దీవించేటట్టుగా, అలాంటి స్నేహం చేయాలని ప్రభువు కోరుకుంటాడు. దాన్ని యోహాను సువార్త 15వ అధ్యాయంలో అన్నాడు, తన స్నేహితుని కొరకు ప్రాణం పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ కలిగిన వాడు ఎవడు అన్నాడు. స్తోత్రం కదా. చదవండి ఆ వచనము 15వ. తన స్నేహితుని కొరకు తన ప్రాణం పెట్టువానికంటే ఎవడున్నాడు? ఇప్పుడు తన స్నేహితుని కొరకు ప్రాణం పెట్టువానికంటే, మనందరి కొరకు ప్రాణం పెట్టింది ఎవరు? మన ప్రభువైన యేసుక్రీస్తు. అంతకంటే ప్రేమ కలిగిన వాళ్ళు ఎవరున్నారు? ఎవరు లేరు. ఇప్పుడు మనం ఎట్ట ప్రేమిస్తున్నాం దేవుణ్ణి? పిల్లారా, ఎట్లా ప్రేమిస్తున్నాం మన ప్రభువుని అని అంటే, దేవుడు అంటాడు, ఆ విధమైన ప్రేమతో కదా, అలాంటి వ్యక్తిత్వంతో దేవుడు మనల్ని చూచినప్పుడు ఒక నిండైన హృదయముతో, నిండైన మనస్సుతో దేవుణ్ణి ప్రేమించేటటువంటి హృదయాలు దేవునికి కావాలని ఆయన కోరుకుంటున్నాడు. అందుకే విశ్వాసి జీవితంలో ఎలా ఉండాలంటాడంటే పౌలు, నేను అపేక్షించేటటువంటి నా ప్రియ సహోదరులారా, నా ఆనందము, నా అతిశయము మీరే గదా! కాబట్టి మీరు ఆనందము, అతిశయమై ఉండాలంటే, నేను కోరుకునేవారు మీరు ఉండాలంటే, మీరెలాంటి వారై ఉండాలా? ప్రభువునందు స్థిరులుగా ఉండాలా. స్థిరత్వము లేనటువంటి ఏ వ్యక్తి కూడా ప్రభువును గనపరచలేరు. ఇది కీవర్డ్ ఇప్పుడు.
ఈ ఉపదేశంలో ప్రభువుని నమ్ముకున్నటువంటి బిడ్డ తన తన జీవిత కాలం అంతట్లో ప్రేమలోను సహవాసములోను స్థిరమైనటువంటి వాడుగా ఉండి దేవుని మహిమపరిచేటటువంటి వ్యక్తులుగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. అందుకే పౌలు ఫిలిప్పీలకు రాశాడు ఆ మాట, నువ్వు ప్రభువునందు ఎలాగుండాలా? స్థిరముగా ఉండాలా. నువ్వు ఫలించాలన్నా, అభివృద్ధి చెందాలన్నా, విస్తరించాలన్నా, దీవించబడాలన్నా, నెమ్మదిగా ఉండాలన్నా, దేవుడు తన కార్యాలు నీ పక్షముగా జరిగించాలన్నా, ఏమి జరగాలన్నా, వితౌట్ గాడ్, దేవుడు లేకుండా మనుషునికి సాధ్యమయ్యేటటువంటివి ఏవి లేవు అని విశ్వాసి తన హృదయంలో స్థిరముగా ముద్రింపబడాలి. ఎందుకంటే నేను వట్టి మాటలు చెప్పట్లేదు. యోహాను సువార్త 15వ అధ్యాయంలో ప్రభు చెప్పిన మాట నాకు వేరుగా ఉండి ఆయనలో నిలబడితే నా యందు మీరు నిలిచి ఉండండి కదా. ఇప్పుడు పౌలు ఏమన్నాడు 4 దీంట్లో, ప్రభువునందు మీరు ఎలాగుండండి? స్థిరులై ఉండండి, స్థిరులై ఉండండి. మిమ్మల్ని ఎవరన్నా వచ్చి కదిలించేస్తే, మిమ్మల్ని ఎవరన్నా ఊపేస్తే, ఏ పరిస్థితులైనా మీ జీవితంలో ఎదురైనప్పుడు బాగా మీరు అర్థం చేసుకుని దేవుని వాక్యాన్ని, ప్రభు పలలో పాలుపంపులు పొందే వాళ్ళు ఎవరో తెలుసా? ఎవరని అపోస్తుల కార్యాల గ్రంథం 3వ అధ్యాయంలో మాట్లాడతాడు తెలుసా? ఒకసారి చూద్దాం రండి. ఎలాంటి వారు ఆయన ప్రభు బలలో పాలుపంపులు పొందేవాళ్ళు అని మనకు లేఖనం సెలవిస్తుందంటే 2వ అధ్యాయము 31వ వచనం చదవండి. మొదటగా 31, 32 వచనాలు. క్రీస్తు పాతాళములో విడవబడలేదనియు ఆయన శరీరము కుళ్ళిపోలేదనియు 32లో చూస్తే, ఈ యేసును దేవుడు లేపాడు. దీనికి మేమందరము ఎవరమి? సాక్ష్య సమూహము మేము. 3:15లో కూడా అంటాడు ఆ మాట. మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపును, అందుకు మేము సాక్షులము. ఏమండి? సంఘము అంటే, సంఘములో చేర్చబడ్డాము నేనంటే సమాజములో నుంచి, విభిన్నమైనటువంటి మనస్తత్వాలు కలిగిన పరిస్థితుల్లో నుంచి, అనేక రకాలైనటువంటి అనుభవాలలో నుంచి ప్రత్యేకింపబడిన ఎక్లేషియా అంటే ప్రత్యేకింపబడిన, పిలువబడిన, ఏర్పరచబడిన ఒక సమూహములోనికి, దేవుని సమాజములోనికి మనం వచ్చాం. బాగా మనసు పెట్టి వినండి. రాత్రి ఎక్కడెక్కడో ఉండేవాళ్ళం మనం. మన అభిప్రాయాలు వేరే, మన మాటలు వేరే, మన స్నేహాలు వేరే, మన అభిరుచులు వేరే, మనకున్నటువంటి రకరకాలైనటువంటి భిన్న మనస్తత్వాలు వేరే. కానీ ఇప్పుడు ఎక్కడికి వచ్చినామంటే పిలువబడ్డాం, ప్రత్యేకించబడ్డాం, దేవుని సంఘములోకి వచ్చినాం. ఇప్పుడు ప్రభు బలలో పాలుపంపులు పొందడము అంటే దేనికి సాక్షులో తెలుసా? మేము యేసు ప్రభు మరణ పునరుద్ధానాలకు మేమెవరము? మరణం వరకు ప్రేమించేవారిమి, మరణం వరకు నమ్మకంగా ఆయనతో స్నేహం చేసేవారిమి. ఈ రోజుల్లో సంఘాలలో దేవుణ్ణి, దేవుని సేవకులని, దేవుని సంఘాన్ని మోసం చేసే పరిస్థితులు తలెత్తుతూ ఉన్నాయి. బాగా అర్థం చేసుకోండి. హల్లెలూయా. ఏమండి, 10 కాలాల పాటు సంఘములో ఉండి విశ్వాసులకు అందరికీ తెలిసి, ఫలానోళ్ళు ఫలానా చర్చికి వెళ్ళేవాళ్ళు, ఫలానోళ్ళు ఫలానా ప్రభు నమ్ముకున్న వాళ్ళని అందరి చేత పిలువబడి, ప్రకటింపబడి, అన్ని కార్యక్రమాల్లో వాళ్ళని కూడా పాలిభాగస్తులు చేసుకొని సంఘంలో నమ్మకంగా ఉంటారని అనుకున్న తర్వాత వాళ్ళ సంఘానికి దూరం అయిపోయి, దేవునికి దూరం అయిపోయి, లోకంలో కలిసిపోతే దేన్ని మోసం చేస్తున్నట్టు? ఇంతకాలం ఉన్న సంఘాన్ని, ఇంతకాలం ఉన్న దేవుణ్ణి, ఇంతకాలము ప్రభు సేవ చేసిన సేవకులను తమను తామే మోసం చేసుకున్న వాళ్ళు కాదా? ఇలా మీకు అర్థమవుతుందా? హల్లెలూయా. తమను తామే ఏం చేసుకుంటున్నారు? దేవుణ్ణి ఏం చేస్తున్నారు? సంఘాన్ని ఏం చేస్తున్నారు? దైవ జనుల్ని ఏం చేస్తున్నారు? కానీ వీళ్ళు అంటారు, అందుకు మేము సాక్షి. మేము సాక్షులము. ఎవరికి? యేసుకు. స్తోత్రం. యేసయ్య మరణానికి సాక్షులము, యేసయ్య పునరుద్ధానానికి మేమెవరమి? సాక్షులం. ఈ సంఘానికి మేము సాక్షులం, ఈ మందిరానికి మేము సాక్షులం, ఈ పరిచర్యకు మేము సాక్షులము. ఎందుకంటే మమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు.
కొంతమంది ఆగిపోయినప్పుడు మమ్మల్ని అడుగుతుంటారు. "ఏమి వాళ్ళు బాగొస్తున్నారు గదా! ఈ మధ్య రావట్లేదేమి? సంఘానికి ఎందుకు రావట్లేదు" అని అన్నప్పుడు ఏం చెప్పాలి సేవకుడు? అంతకుముందు ఏం జెప్పుంటాం? అంతకుముందు అందరి దగ్గర జెప్పుంటాం. వాళ్ళు ఇట్లాంటోళ్ళు, అట్లా ఇట్లాగా దేవుని సేవలో, పరిచర్యలో ఇలాగని ముందు జెప్పుంటాం. ఇప్పుడు ఏం జెప్పాలి మళ్ళా? అప్పుడు ఎవరిని తక్కువ జేస్తున్నట్టు? సంఘాన్ని, దేవుణ్ణి, సేవకులని తమను తామే మోసం జేయడమే గదా ఇది. చెప్పాలంటే అన్యాయమే గదా! నమ్మే గదా సహవాసంలో నిలబెట్టుకొని, దేవుని నమ్మే గదా సంఘములో దేవుని పలానా బిడ్డలు శ్రేష్టమైనటువంటి వారని దేవుడు చూపించుకున్నాడు లోకానికి. కాబట్టి ఈ రాత్రి మనం ఆలోచించాల్సింది, దేవా! మేము మీకు సాక్షులుగా బ్రతకాలి. స్తోత్రం. పిల్లారా మీకు అర్థమవుతుందా? ఎవరికి సాక్షులుగా? మేము ఫలాని ఏమండి యేసయ్య సంఘానికి మేము సాక్షులు. ఆ సంఘములో మేము సాక్షులు. ఆ దేవునికి మేము సాక్షులం. కనుక ఈ రాత్రి చాలా గొప్ప మాట. చాలా మంచి మాట. స్తోత్రం. పౌలు చూడండి ఎలాగంటాడో, దేవుణ్ణి ప్రేమించేవాళ్ళు, మందిరాన్ని ప్రేమించేవాళ్ళు ఏమండి ఎలాగా ప్రేమించాలి అని బైబిల్ చెప్తుందంటే, శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాలి. దానిలోని కృప ఉంది. దాంట్లోనే జీవం ఉంది. దాంట్లోని ఆశీర్వాదం ఉంది. దాంట్లోని అభివృద్ధి ఉంది. అందులోని నిత్య జీవం ఉంది. అక్కడి నుంచి అన్నీ ప్రవహిస్తాయి. ఎప్పుడైతే మనం ప్రభువుని శాశ్వతంగా ప్రేమించకుండా ఏమండి అటు ఇటు ఉంటామో, ఇంకొక మాట చాలా సీరియస్ మాట ఉంటది. చాలా డేంజరస్ మాట. 2 కొరింథీ పత్రిక చివరి అధ్యాయం చివరి వచనంలో కొరింథీయులు ఆ! దానికి ముందుండే మాట చదువమ్మా. కాదు. ఎవడైనా ప్రభువును ప్రేమింపకుంటే అనే మాట. లేదా? మొదటి పత్రికలో చూడండి లేకపోతే. ఆ! ఎవడైనను ప్రభువును ప్రేమింపకుంటే అదుగో, అదుగో ఏమవుతారంట? ప్రభువుని ప్రేమించని వాళ్ళెవరు? శాపం కింద ఉన్నవాళ్ళు. ప్రేమించేవాళ్ళు కృప కింద ఉన్నవాళ్ళు. హల్లెలూయా! పిల్లారా మీకు అర్థమవుతుందా? ప్రభువుని ప్రేమించే వాళ్ళు దేని కింద ఉన్నారు? కృప కింద ఉన్నారు. ప్రభువుని ప్రేమించిన వాళ్ళు శాపం కిందకెళ్ళిపోయారు వాళ్ళు. ఎంత తేటగా వాక్యం ఉందో చూడండి. దైవజనుడు ఆత్మ ద్వారా రాయబడిన మాటేందంటే, ఎవరైతే ప్రభువును శాశ్వతమైన 1 రోజు, 2 రోజులు కాదు, 4 సంవత్సరాలు, 10 సంవత్సరాలు గాదు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు కూడా గాదు. జీవితాంతము ఆ పిలుపుతోనే దేవుడు పిలిచాడు. ఇప్పుడు ప్రభువు గనక మనల్ని ఒక్కరోజు నేను నిన్ను ప్రేమించను అన్నాడనుకోండి దేవుడు, మనల్ని ప్రేమించలేదు మన స్థితి ఏంది? దేవుడు తన కృపను ఒక్కరోజు, ఒక గంట మనల్ని ప్రేమించలేదంటే, మన స్థితి అధోగతి. కానీ ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు ఆయన మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. ఆయన ఇశ్రాయేలును కాపాడువాడు, కునుకుడు, నిద్రపోడు. శాశ్వత కాలం మనల్ని ప్రేమిస్తున్నాడు ఆయన. కనుక ఈ సిద్ధపాటు కూడికలో 2 అమూల్యమైన మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏవండి? ఒక కీవర్డ్ ఏందంటే, నమ్ముకున్న ప్రతి బిడ్డ ప్రభువులో, సంఘములో స్థిరమైన వారుగా ఉండాలి. ఇది మనందరిలో ఈ రాత్రి ప్రభు నాకిస్తున్న తలంపేందంటే, స్థిరమైన భక్తిని మనం కలిగుండాలి. అందులో ప్రభువుని నమ్మకంగా ఆయనతో ఏం చేయాలి? సహవాసము చెయ్యాలి. అందుకే 6వ అధ్యాయం యోహాను సువార్తలో తీయొద్దులెండి పిల్లారా వినండి చెప్తాను. 6వ అధ్యాయంలో ఆయన శిష్యుల్లో చాలామందంట ఆయన మాటలు కొన్ని నచ్చక వెనుదిరిగేశారు.
6:66లో ఉంటది ఆ మాట. వినండి, దయచేసి వినండి. ఆయన శిష్యులుగానే పిలువబడ్డారు. ఆయన్ను వ్యతిరేకించి ఆయన చెప్పినటువంటి బోధ నచ్చక వాళ్ళు ఆయన దూరం అయిపోయినప్పుడు ప్రభు పేతురును తక్కిన శిష్యులను ఒక మాట అన్నాడు. మీరు కూడా వెళ్ళిపోవాలని అనుకుంటున్నారా అన్నాడు. అంటే దేవుని ఆశ ఏంది ఇక్కడ? ఆశ ఏంది? వెళ్ళిపోవాలనా? ఉండాలనా? ఉండాలని. మిగతా వాళ్ళు ఏమైనారు? వెళ్ళిపోయారు. ఓర్ప, రూతు ఉన్నప్పుడు బాగా అర్థం చేసుకోండి. నయోమి మనసు ఏందంటే, ఎవరు నిలకడగలిగి నాతో ఉంటారో వారి పక్షంగా దేవుని కృప ఉంటది. ఎవరైతే నిలకడగలిగి ఉండరో 10 సంవత్సరాలు ఆ ఇంట్లో పెరిగినటువంటి నయోమి, ఓర్పాలు 10 సంవత్సరాలు ఆమె కింద అండర్‌లో ఉన్నటువంటి వాళ్ళు పిల్లారా, ఓర్పా వెళ్ళిపోతా ఉంది. నయోమి అంటది, "అదిగో నీ తోడికోడలు ఎళ్తా ఉంది గదా! నీవు గూడా ఆమె వెంట వెళ్ళిపో. అదిగో కొంతమంది శిష్యులు ఎళ్ళిపోయారు గదా! మీరు కూడా వెళ్ళాలనుకుంటున్నారా?" అంటే పేతురు అంటాడు, "అయ్యా! ఎక్కడికెళ్ళమంటావు? ఎక్కడికెళ్ళమంటావు? రూత్ అంటది, నన్నెక్కడికి పొమ్మంటావు? నువ్వు చచ్చిపోయే చోటే నా కేర్ ఆఫ్" అని. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ ప్రేమతో సంఘములో ప్రేమించేవాళ్ళు సంఘానికి సాక్షులు. రొట్టెకు సాక్షులు. ద్రాక్ష రసానికి సాక్షులు. ప్రభు మరణానికి సాక్షులు. పునరుద్ధానానికి సాక్షులు. అంతేగాని కొద్ది కాలం అందరిలో మనం విశ్వాసులుగా సాగిపోయి, ఆ తర్వాత దేవునికి దూరం అయిపోయి, దేవుని నామాన్ని బయట అన్ని జనాంగం మధ్యలో మనం చులకన చేయడం అనేది నిజంగా అక్కడ అంటాడు, ఎవడైనా ప్రభువును ప్రేమింపకుంటా ఉంటే వాడు శపింపబడతాడు. అదే గదా! శపింపబడిన వారలారా, మత్తయి సువార్తలో ఏమండి, ఎడం పక్కున్న వారిని అన్న మాట ఏందంటే, దేవుడు ఆ మాటే అన్నాడు. కుడి పక్క ఉన్నవారిని నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా అని ఆశీర్వచనం వీళ్ళకొచ్చింది. శాపవచనం వాళ్ళకి వచ్చింది. కనుక ఈ రాత్రి ఊరికే ఏమండి, పైకి ప్రేమించొద్దు ప్రభువుని. హల్లెలూయా! నా మాట మీకు అర్థమవుతుందా? ఊరికే నోటి మాటలతో మనం ఏం చేయకూడదు? ప్రేమించకూడదు. ఎలా ప్రేమించాలా? ఎలా పిలిచాడాయన? ఆయన ఎలా ప్రేమిస్తున్నాడు? మన కొరకు ఏ మాట చూడండి, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకుడు నిద్రపోడు, దేవుని బిడ్డలను కాపాడువాడు. అందుకే అపవాది అంటాడు, మీ పాదములకు రాయైన తగలకుండా దేవుడు తన దూతలు మిమ్మల్ని ఎత్తి పట్టుకుంటారు కదా. ఇశ్రాయేలు ప్రజలు నడుస్తూ ఉంటే పగల మగస్తంభంలో ఉన్నవాడు, రాత్రి అగ్నిస్తంభంలో ఉండి తన ప్రజలు నడిపించిన దేవుడు ఒక కుటుంబాన్ని, ఒక వ్యక్తిని, ఒక సంఘాన్ని ప్రభువు రాత్రింబగళ్ళు ఆయన కాపాడుతున్నాడు, సేవకుడు కాదు. స్తోత్రం కలుగును గాక. అనుదినము ఆయన మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. ఆయన విజ్ఞాపనకర్తగా మనల్ని మనం కాపాడుకోవట్లేదు. ఏమండి, మనల్ని మనం అందుకే అంటాడు, యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయవారు మేలుకొనుండుట వ్యర్థమే. ఆయన కట్టకపోతే కట్టుకోలేవు. ఆయన కాపాడకపోతే మన ఉనికి లేదు. కాబట్టి ఈ సిద్ధపాటు కూడికలో మా వల్లేదో అనుకోకూడదు మనం ఎప్పుడు కూడా. నా ప్రభువు కాపాడుతున్నాడు కాబట్టి, నా ప్రభువు సంరక్షిస్తున్నాడు కాబట్టి, నా దేవుడు నాకు పోషిస్తున్నాడు కాబట్టి, నా దేవుడు నన్ను ఆశీర్వదిస్తున్నాడు కాబట్టి, నా రాకపోకలేందు నా దేవుడు నాతో ఉన్నాడు కాబట్టి నేను ఇలాగున్నాను అన్నటువంటి పూర్తిగా ప్రభువును గొప్ప చేసే స్థాయిలో విశ్వాస రావాలి. ప్రతి విషయంలో, ఎవ్రీథింగ్, ప్రతి దానిలో సమస్తమును గూర్చి తండ్రైన దేవునికి మహిమ కలిగేటట్టుగా మన వల్ల ఏదో అయిపోతుంది అనుకుంటే ఏమీ కాదు. ఎందులోనూ రాణించలేం మనం. అందుకే అంటాడు, ఒకని నరుని కష్టార్జితం చేత దాన్ని ఎక్కువ గాని తక్కువ గాని మనం వెళ్ళి బొల్లాడేసినంత మాత్రం ఏమన్నా అవుతాయండి? చెప్పండి పిల్లలు, ఏమన్నా అవుతాయా? మన వల్ల ఏం కాదండి. యెహోవాయే ఆశీర్వాదమును ఐశ్వర్యమునిచ్చువాడు. స్తోత్రం. యెహోవాయే ఎవరు? ఆశీర్వాదమును ఐశ్వర్యమునిచ్చువాడు. కనుక ఈ రాత్రి నా ప్రియమైన దేవుని సంగమా, ప్రభు సంఘములో ఉండే ఏ బిడ్డైనా, ఎవరైనా, ఏ కుటుంబమైనా, ఏ వ్యక్తి అయినా ప్రభువుని ఎలా ప్రేమించాలా?
శాశ్వతమైన ప్రేమ. ఎలా సహవాసం చేయాలా? నమ్మకమైన, అది అందుకే అబ్రహామునంట నమ్మకమైన వాడుగా ఎంచాడంట దేవుడు. నమ్మకమైన వాడుగా ఎంచాడంట. స్తోత్రం. చెప్పండి గట్టిగా పిల్లారా. అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు నమ్మకమైన వాడని ఎంచినాడు. అందుకే అనేకులకు ఆశీర్వాదకరమైన పాత్రగా, జనములకు తండ్రిగా అబ్రహామును చేసుకున్నాడు. నమ్మకమైన వాడుగా ఎంచినాడంట. ఈరోజు సంఘంలో ఏమండి, ఎవరిని ఎంచగలం? నమ్మకమైన వారిని అన్ని విషయాలలో ఎన్ని పరిస్థితులు ఎదురైనా, తలకిందులైనా, అనుకూలంగా ఉన్నా, ప్రతికూలంగా ఉన్నా, దేవుని పక్షంగా నిలబడి, బలపడి, సంఘానికి సపోర్ట్స్‌గా, పిల్లర్స్‌గా ఉన్న బిడ్డలు వీళ్ళు అని దేవుడు ఎవరిని గురించి అనుకునేటట్టుగా మన బ్రతుకులు కొనసాగుతూ ఉన్నాయి. ఏమండి, ఈ రాత్రి ఈ సిద్ధపాటు కూడికలో ఇది మనకు అవసరం లేదా? ప్రభువుకు అనిపించాల్సిన లేదా? ఈ అబ్బాయి నమ్మకమైన వాడు. అన్ని విషయాలలో తన జీవితంలో ఎలాంటి పరిస్థితి ఎదురైనా, ఎలాంటి ఒడిదుడుకులొచ్చినా, ఎలాంటి ఆటుపోటులొచ్చినా, ఎన్ని శోధనలొచ్చినా, ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు, ఆటంకాలు, అవమానాలు, నిందలు ఆ వ్యక్తి మీద పడినా ఇతడు నమ్మకమైన వాడు. ఎవరికి? దేవునికి. ఆమె నమ్మకమైనది దేవునికి. ఆ కుటుంబం నమ్మకమైనది దేవునికి అనేది దేవుని దగ్గర మనం తెచ్చుకుంటే అది దేవునికి ఎంతో మహిమ, ఇష్టం. అలాంటి బిడ్డలను దేవుడు తక్కువ చేయడు పిల్లారా. అంతేగాని అనుకూలంగా ఉన్నప్పుడు దేవునితో నడవడం అనేది అందరికీ సాధ్యమే. అందరికీ సాధ్యమే. అనుకూలత పరిస్థితులు లేనప్పుడు దేవుని పక్షంగా నిలబడడమే దేవునికి మహిమ. స్తోత్రం. యెహోవా యందు నమ్మిక ఉంచువాడు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉంటాడు. స్తోత్రం. పరిస్థితులు ఆ వ్యక్తిని ఏం చేయలేవు. అందుకే పౌలు అంటున్నాడు, నా ఆనందము, నా కిరీటమయ్యున్న వారులారా, నేను అపేక్షించు నా సహోదరులారా, మీరు ప్రభువునందు ఎలాగుండండి? స్థిరముగా ఉండండి. స్థిరముగా ఉండండి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మనము ఈ పక్క పేజీలను మనం గమనిస్తే ఆహ్, 13వ వచనాన్ని 6:13లో నేను చదువుతాను, గమనించండి. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు సమస్తమును నెరవేర్చిన వారై నిలవబడుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఎందుకంట 13లో ఏమన్నాడు ఆయన? అందుచేతను మీరు ఏ దినమందు? అనుకూల దినాలందు కాదు. నమ్మకత్వం ఎప్పుడు బయటపడుతుంది? మంచి ప్రేమ ఎప్పుడు బయటకు వస్తుంది కదా? ప్రేమ ఎప్పుడు బయటకు వస్తుందండి? కష్టాలలో, ఆపద దినాలలో ప్రేమ బయటకు వస్తుంది. నమ్మకత్వం ఎప్పుడు బయట వస్తుంది? అలాంటి సందర్భాలలోనే నమ్మకత్వం కూడా బయటికి వస్తుంది. అనుకూల దినాలు కాదు, ఆశీర్వాదకరమైన దినాలలో కాదు. ఒక విశ్వాసి యొక్క నమ్మకత్వం, ఒక దేవుని యందు ఉన్న కుటుంబం యొక్క ప్రేమ ఎప్పుడు బయటపడుతుందనంటే, ఇక్కడ అంటాడు ఆయన, ఆపద్దినమందు 13లో అందుచేతను మీరు వారిని ఎదిరించుటకు సమస్తమును నెరవేర్చిన వారే నిలవబడుటకు పడిపోవడం కాదు. ఏమండి, నిలవబడుటకు. ఎలా నిలబడాలంటాడు ఆయన? ఏమండి, మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును
దేన్ని ఎదిరించాలా? నీ ప్రేమను దొంగిలిచ్చేదాన్ని ఎదిరించాలా. నమ్మకత్వాన్ని దొంగిలిచ్చేదాన్ని ఎదిరించాలా. స్తోత్రం. ప్రభువులో మనకున్న ప్రేమను తీసివేయడానికి పరిస్థితులొస్తాయి. ఆయన ప్రేమించే ప్రేమను కల్మషం చేయటానికి పరిస్థితులొస్తాయి. అవి విశ్వాసికి ఆపద్దినాలు. శరీరానికొచ్చేటివి కాదు ఆపద దినాలు. నిజమైన భక్తి కలిగిన వానికి, పవిత్రమైన యుద్ధం చేసేవానికి, ఆధ్యాత్మికమైన యుద్ధ భూమిలో ఉన్నవానికి ఆపద్దినం ఏదంటే, నీ భక్తిని వంచేటటువంటి పరిస్థితులు వస్తాయే. నా భక్తిని భంగం చేయడానికి పరిస్థితులొస్తాయే. అదే ఏ దినము? ఆపద దినం. అప్పుడు ఏం చేయాలంట? ఎదిరించాలంటాడాయన. ఎదిరించాలంటాడు. స్తోత్రం. హల్లెలూయా. ఎదిరించాలి. ఎదిరించి సమస్తమును నెరవేర్చిన వారై. ఎంత గొప్ప మాటలండి ఇవి ఈ రాత్రి. స్తోత్రం. సమస్తమును నెరవేర్చి ఎదిరించడం. గొప్ప దేవుడు. ఎందుకనంటే పోగొట్టుకునేది దేన్ని? కృపను పోగొట్టుకుంటాం లేకపోతే. జీవాన్ని పోగొట్టుకుంటాం లేకపోతే. ఏదో కొద్ది కాలం ప్రభువులో అట్ట ఇట్ట ఉన్నామన్న దాన్ని బట్టి మనకేం రాదు. అవేమి రావండి. ఎందుకంటే ప్రభు అంటాడు, నీ నామంలో మేము దెయ్యాలు ఎల్లగొట్టినాం, అయి చేసినాం, ఇవి చేసినాము అని అంటే ఆయన అంటాడు, అదిగో ఏమండి, అక్రమము చేయువారులారా, నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరగను, మీరు పొండి. సంఘములోనే ఉండి, సంఘంలోనే ఉంటూ, సహవాసంలో ఉంటూ, కార్యక్రమాల్లో ఉంటూ, అన్ని చేసుకుంటూ ఉన్నవారితో దేవుడు మాట్లాడే మాట ఏందంటే, మేము అయి చేసాం, ఇవి చేసాం, ఇవి చేసాం, ఇవి చేసాం అనడం కాదు. మీరు దేవుని యొక్క ప్రేమలో నమ్మకంగా లేరు. సహవాసంలో నమ్మకంగా లేరు. మీ మీ వేరు ప్రభువునందు లోతుగా పారిన అనుభవాలు లేవు. మీరు ఊరికే అట్లా వచ్చిపోయేవాళ్ళు మీరంతే. పైకి ఉన్నారు గాని మీ లోతైన అనుభవాలు లేవు. అందుకే నేను ఎన్నడూను మిమ్మల్ని ఎరగను అని ప్రభు అంటున్నాడు. వాళ్ళు ఏమేమో చేసినామని వాళ్ళు అంటున్నారు. ఏమండి? ఒక మాట 100 చెప్పినా ఆయన దగ్గర మనం నిలబడలేం. స్తోత్రం కలుగును గాక. జాగ్రత్తగా వినండి. 100 చెప్పినా ఎవరి దగ్గర నిలబడలేము? మనుషుల దగ్గర అటు ఇటు, అటు ఇటు దాన్ని, దీన్ని, దీన్ని, దాన్ని, దాని మీద దీన్ని, దాని మీద దీన్ని అనేసి మనం చెప్పొచ్చు గానీ, దేవుడి నోట్లో నుంచి ఒక్క ఖడ్గమొస్తే, ఒక మాటొస్తే, దేవునికి బదులు చెప్పగలిగినటువంటివి ఏమీ. కనుక ఈ రాత్రి ఈ సిద్ధపాటు కూడికలో ఒక విశ్వాసి దేవుని బిడ్డకు ఎలాంటి పునాది పడాలంటే, ఏ విధమైన విత్తనం పడాలంటే, ఎలాంటి ఆ ఆ అడుగు పెట్టాలనంటే నిలకడగా, స్థిరముగా, నమ్మకముగా, శాశ్వతమైన ప్రేమతో కూడినటువంటి అనుభవాలు పెట్టినప్పుడు అలాంటి వారు చెప్పగలరు, మేము ఆయనకు సాక్షులము. ఆయన రాజ్య విస్తరణకు మేము సహకారులము. స్తోత్రం. ఆ మాట కూడా ఫిలిప్పీలు రాసిన పత్రికలో మనము చూస్తాం రండి. ఫిలిప్పీ పత్రికలో పేజీ ఇటు తిప్పండి. మనము ఇందాక చూసిన దాంట్లోనే 4వ అధ్యాయములో 2వ వచనము. ప్రభువునందు ఏక మనస్సు గలవారై ఉండుడని యువోదియాను సుంటికేను బతిమాలుకొనుచున్నాను. ఇప్పుడు 4 దాంట్లో ప్రభువునందు స్థిరులై ఉండుడి అనే మాట చూసామా? ఎవరంట? ఎలా ఉండాలంట ప్రభువునందు? స్థిరులై ఉండండి అనే మాట చూసాం. ఇప్పుడు యువోదియాను సుంటకేనును ఏ విషయంలో ఉండాలని కోరుకుంటున్నాడు? ఏక మనస్సు గలవారై ఉండుడి. స్తోత్రం. స్థిరముగా ఉండాలి. తర్వాత సంఘములో ఏముండకూడదు? ఏక మనసు గలవారే ఉండండి అని అంటే ఏ విషయాల గురించి మాట్లాడుతున్నాడు వాళ్ళిద్దరితోనంటే, ఏమండి, వాళ్ళిద్దరిలో కొంచెం డిస్టర్బెన్స్లు ఉన్నాయి. ప్రభు బలలో పాలుపంపులు పొందే వారి మధ్యలో ఏముండకూడదు? ఏముండాలి? ఏముండాలంట? ఏక మనస్సు ఉండాలి.
ఏక మనస్సు ఉండాలి. భిన్నత్వం ఉండకూడదు. ప్రభువునందు విశ్వాసం ఉంచినటువంటి వారిలో ఏక మనస్సు ఉండాలి. ఏమండి, వాళ్ళిద్దరి మధ్య పడలా. వాళ్ళిద్దరికి విభేదాలు వచ్చినాయి. కొన్ని రకాల సమస్యలు తలెత్తినాయి వాళ్ళిద్దరి మధ్యలో. పౌలు అంటున్నాడు, బతిమాలుకుంటున్నాడు, మీరిద్దరూ సంఘంలో కూడా ఒకరి మధ్య ఒకరికి, సంఘంలో ఉండే సభ్యులైన మన అందరిలో ఎవరికి ఒకరి పట్ల ఒకరికి ఏముండాలండి? ఏక మనస్సు ఉండాలి. విశ్వసించిన వారందరూ ఏకాత్మయు ఏక మనస్సు గలవారే ఉన్నారు. స్తోత్రం కలుగును గాక. స్థిరముగా ఉండడం గొప్ప కాదు. ఉండే వాళ్ళు ఎలాగుండాలా? ఏక మనస్సు కలిగి ఉండాలి. దేవుడు మనకు ఒకటే తండ్రి ఉన్నాడు. విశ్వాసం ఒకటై ఉంది. బాప్తిసం ఒకటై ఉంది. పరలోక రాజ్యం ఒకటై ఉంది. బోధ ఒకటై ఉంది. మనము కూడా ఏక మనస్కులుగా ఉండాలి. ఎక్కడ పాలుపంపులు పొందేటప్పుడు? ప్రభు బలలో, ప్రభు శరీరములో, రక్తములో పాలుపంపులు పొందే మనకు ఈ భయం రావాలి. మనకు నా ప్రభు యొక్క రక్తములోనికి, శరీరంలోనికి నేను వస్తున్నాను, నేను ఆయన స్థిరముగా ఉండాలి. నాలో ఏ విధమైనటువంటి విభేదాలు నాకు ఉండకూడదు. స్తోత్రం. విభేదాల సంబంధమైనటువంటి అనుభవాలతో నేను నా సంఘములో ఉండకూడదు. సహోదరులకి, సహోదరులకు, సంఘానికి సేవకులకు, సేవకులకు సంఘానికి, సంఘానికి దేవునికి మధ్య ఏక మనస్సు ఉండాలి. అందుకు పౌలు బతిమలాడుకుంటూ ఉన్నాడు. ఒకటి, స్థిరంగా నిలబడాలి. రెండవది, ఏక మనస్సు కలిగి ఉండాలి. పిల్లలు, మీకు అర్థమవుతుందా? తర్వాత ఇంకొక మాట చూపిస్తారండి. ఇంకో సంఘానికి ఉండవలసిన అనుభవాలు ఏంటంటే, బతిమాలు కొనుచున్నాను, అవును నిజమైన సహకారి, ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయము చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. స్తోత్రం. ఏమండి, రెండో మాట ఏమంటున్నారంటే, సంఘములో ఉండేటటువంటి ఏ బిడ్డలైనా ఎలాగుండాలంటే సహకారులుగా ఉండాలి. వాళ్ళు ఎలాంటి వారుగా ఉన్నారంట? సహకారులుగా ఉన్నారు. స్థిరులుగా ఉండాలి. తర్వాత కలగా ఉండాలి. తర్వాత దేనికి సహకారులుగా ఉండాలా? సంఘానికి, సంఘ పక్షముగా, దేవుని పక్షముగా, దైవజనుల పక్షముగా ఎలాంటి వారు ఉండాలండి? అందుకే అంటాడు చూడండి, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ఏమన్నారు వాళ్ళు? ప్రభు నందు చాలా విలువైన మాటలు మనము చూస్తా ఉన్నాం పిల్లరా. ఒకటి, నమ్మకమైన ప్రేమతో ప్రేమించాలి. నమ్మకమైన స్నేహం చేయాలి. శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాలి. ప్రేమించిన నమ్మకంగా ఉండేటువంటి వారిలో ఉండవలసిన తర్వాత క్వాలిటీస్ ఏమంటాడంటే ఆయన, మనము ప్రభువునందు ఉండాలి. దేవుడు అందుకే మనల్ని పోల్చాడు. ఒక కట్టడంతో పోల్చాడు, అంటే ఇంటితో పోల్చాడు. ఒక చెట్టుతో పోల్చినాడు. స్తోత్రం. ఇవి చెట్టు స్థిరంగా ఉండాలని, కట్టడము ఇంటి వల్లే కట్టబడాలని దేవుడు సంఘములోని ప్రతి బిడ్డను, ఎవరైతే ఈ విధమైన పరిపూర్ణమైన ప్రేమతో ప్రభువుని ప్రేమించరో వాళ్ళు కొద్ది కాలం ఉంటారు, తర్వాత దేవుణ్ణి వదిలేస్తారు. ఆ సమస్య ఉంది. ప్రభువే చెప్పాడు ఆయన, ఐహిక విచారముల చేత, ధనమోసము చేత వాళ్ళు అణచివేయబడిన వాళ్ళు, వాళ్ళ దారి పక్కన పడిన వాళ్ళు, మన్ను ఎక్కువగా లేని రాతి నేలన పడిన వాళ్ళు, వాళ్ళెవ్వరూ కనబడరు. ఎవరు ప్రభువుకు కావాలి అంటే, యోగ్యమైన మంచి మనస్సాక్షితో వాక్యాన్ని అంగీకరించి సారవంతమైన నేలలో పడినటువంటి బిడ్డలు సంఘం ఉన్నంత వరకు వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఉన్నంత వరకు సంఘం ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పాలి గట్టిగా, స్తోత్రం. సంఘపక్షముగా వాళ్ళు సహకారులై ఉంటారు. సంఘపక్షంగా వాళ్ళు ప్రయాసపడేవారుగా ఉంటారు. స్థిరమైన వారుగా ఉంటారు. ఏ పరిస్థితులు వాళ్ళని కదిలించలేవు. ఏ పరిస్థితులు వాళ్ళు భిన్నత్వాన్ని తీసుకొని రాలేవు. వాళ్ళు ప్రభు ఆత్మచేత 4:1 ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:1 ఏమన్నాడండి? ఎఫెసీ 4:1 కంఠస్థ వాక్యాలు కదా ఇవి. కాబట్టి మీరు సమాధానమును, ఇంకొక మాట అంటున్నాను, సమాధాన పరుచువారు ధన్యులు. వాళ్ళు సమాధానాన్ని వెదికి వెంటాడేవాళ్ళు,
సమాధాన పరిచేవాళ్ళు, మంచి దినాలు చూడాలనుకునేవాళ్ళు. ఎన్ని రెఫరెన్స్‌లు ప్రభు మనకిచ్చారు. కనుక ప్రభువులో పాలుబొంగులు పొందేస్తున్నామని రేపు బ్రెడ్‌లో, ద్రాక్షారసంలో కాదు. ఈ అనుభవాలతో మనం పాలుపంపులు పొందాలి. నా ప్రభువులో నిలకడగలిగి, స్థిరముగా ఉండి, ఆపద్దినమందు, శోధన దినమందు పరిస్థితులు నా మీదకొచ్చినప్పుడు నేను ప్రభువు పక్షంగా నిలబడేటువంటి అనుభవం నేనుండాలి. నేను నా దేవుని పక్షంగా నిలబడాలి. స్తోత్రం. సంఘపక్షముగా నేను నిలబడాలి. హల్లెలూయా! ఏవండీ, సంఘానికి ఎక్కడైనా అవమానం వస్తదేమో, సంఘానికి ఎక్కడైనా చెడ్డ పేరు వస్తదేమో, నా దేవుణ్ణి ఎవరైనా దూషిస్తారేమో అనుజనాంగము, ఇంతకాలం ప్రభువులో ఉండి ఇప్పుడు వదిలేసి బయట తిరుగుతున్నారనని అంటారేమో. అంతేగాని నా ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఇష్టం వచ్చినట్లు చేయడానికి దేవుడు మన సంఘంలోనికి పిలవలేదు. మన ఇష్టానుసారంగా ఉండడానికి దేవుని యొక్క శరీరములో మనకు స్థానాలు లేవు. కనుక ఈ రాత్రి నీవు నిలకడగలిగి ఉండాలి. తర్వాత ఏక మనస్సు కలిగి ఉండాలి. సంఘానికి ఒక మంచి సహకారివై ఉండాలి. స్తోత్రం. సువార్త పక్షముగా ఆ! ప్రయాసపడేవారుగా ఉండాలి. ఎన్ని నేర్చుకున్నారండి? చెప్పండి. ప్రభు బలలో పాలుపంపులు పొందేవాళ్ళు సాక్షులు అంటే వాళ్ళు ప్రభువులందు స్థిరంగా ఉండాలి. తర్వాత ఏక మనస్సు కలిగి ఉండాలి. మూడవది సహకారులుగా ఉండాలి. సువార్త పని విషయంలో ఎలాగుండాలంట? ప్రయాసపడేవారుగుండాలి. ప్రయాసపడేవారుగుండాలి. కష్టపడేవారుగుండాలి. దేవునికి కనబడాలది. అదే కొరింథీ ఆయన అన్నాడు ఆ పత్రికలో రాసినప్పుడు, ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు హల్లెలూయా అభివృద్ధి చెందే ప్రతి కార్యము యందు సంఘం అభివృద్ధి చెందదా? నా దేవుని మందిరానికి ఉపయోగపడతానా అనే కార్యాల మీద దృష్టి పెట్టి ఎప్పటికీ ఆసక్తులై ఉండండి. దానికోసం పరుగెత్తండి. దానికోసం ప్రయాసపడండి. దాని విషయంలో సహకారులుగా ఉండండి. ఓడిపోవద్దు, జారిపోవద్దు, పడిపోవద్దు. ఏవండి, దేవుని నామానికి అవమానం తీసుకురావద్దు అని ప్రభు ఈ సిద్ధపాటు కూడికలో మనకు తెలియజేస్తాం. అంతేగాని ఇష్టం వచ్చినట్లుగా చేసుకుంటూ పోవడానికి ఇది దేవుని సంఘం. దేవునికి మహిమ కలుగును గాక. పిలిచిన వాడు దేవుడు, నిలబెట్టిన వాడు దేవుడు, రక్షించుకున్నది దేవుడు, రక్తం కార్చింది దేవుడు, పరలోకానికి తీసుకొని పోయేది దేవుడు. అంతేగాని దేవుణ్ణి చులకన చేయడం అని అంటే ఆయన రొట్టెను ద్రాక్షారసాన్ని మన ఇష్టానుసారంగా తీసుకోవడము, దేవుని గొప్ప నియమాన్ని నిబంధనను మనము తోలనాడుతున్న వారిమని అర్థం. అందుకే అంటాడు, ఎవడైనా ప్రభువుని ప్రేమింపుకుంటా ఉంటే వాడు శపింపబడతాడు. శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే వానికి కృప కలుగుతుంది. కాబట్టి మీరు ప్రభువునందు ఎలాగుండండి? స్థిరంగా ఉండండి. ఆపదలు రావా? అవమానాలు రావా? చెప్పండి, హేళన రావా? అందుకే ఆపద దినాన్ని గురించి పౌలు అన్నాడు. ఆపద దినాలు ఆత్మీయ జీవితాన్ని కాపాడుకునే విషయంలో, పొందుకున్న రక్షణను కాపాడుకునే విషయంలో, పొందుకున్న ప్రేమను కాపాడుకునే విషయంలో, పొందుకున్న నమ్మకత్వాన్ని కాపాడుకునే విషయంలో, దేవుడిచ్చినటువంటి ఆ విలువైన సాక్ష్య జీవితాన్ని కాపాడుకునే విషయంలో నువ్వు ఎక్కడైతే పోగొట్టుకుంటావో అది ఆపద. అది ఆపద. శరీరానికి గాయమైంది కాదు, శరీరానికి జబ్బు చేసింది కాదు. ఒక విశ్వాసికి ఆత్మకు కలిగేటటువంటి నష్టమే ఆపద. సమస్తమును నెరవేర్చిన వారిని ఎదిరించుటకు స్తోత్రం. ప్రభు అన్నాడండి, ప్రభు అన్నాడు, తండ్రి నీవు నాకిచ్చిన పనిని సంపూర్ణంగా నెరవేర్చు. దేవునికి మహిమ కలుగును గాక. చేయుటకు నీవు నాకిచ్చిన పనిని సంపూర్ణంగా నెరవేర్చు. ప్రభుకి ఎలాంటి బిడ్డలు కావాలా? అలాంటి బిడ్డలే కాదు. ప్రారంభించడం కాదు గొప్ప,
ముగించాలి. చేయుటకు నీవు నాకిచ్చిన పనిని సంపూర్ణంగా నెరవేర్చి ఆ తర్వాత మాట, భూమి మీద నీ నామాన్ని మహిమపరచు. మహిమపరచు. అందుకే సిలువలో ఆ మాట అన్నాడు, సమస్తమును సమాప్తమైంది. సంఘానికి ఇది రావాలి, ఇది నేర్చుకోవాలి, ఈ భయం రావాలి మనం. చాలా గొప్ప మాటలు పౌలు రాశారు. స్థిరంగా ఉండండి, కదిలిపోవద్దు. ఏడొక రకంగా ఆడొక రకంగా ఉండదు. చర్చిలోకి వచ్చినప్పుడు ఒక రకంగా, ఇంట్లో ఉన్నప్పుడు ఒక రకంగా, బయటికి పోయినప్పుడు ఒక రకంగా. వద్దు, వద్దు. దీన్ని ఏమంటారంటే భక్తిహీనత. ఇది భక్తిహీనత. భక్తిహీనులంట సముద్ర తరంగాల వలె ఎప్పుడు కూడా ఏమండి ఆ నురుగుని వెళ్ళగక్కుతూ ఉంటారు. నా మాట మీకు అర్థమవుతుందా? సముద్ర తరంగాలు చూడండి, ఒడ్డుకు వస్తున్నాయి అనుకోండి, నీళ్ళిటు పట్టుకున్నాం అనుకోండి, అందులో ఇసుక లేకుండా సముద్రంలో నీళ్లు పట్టుకోగలమా? సాధ్యమవుతుందా? అంతేనంట. సామెతల్లోనూ యెషయా గ్రంథంలో రాయబడిన మాట అది. కనుక ఈ రాత్రి ప్రభు మనల్ని అంటాడు, ఇంకొక మాట కూడా అంటాడు సామెతల్లో, కలకలు చేయబడిన ఓట పనికి రాకపోవునట్లు అంటాడు. కలకలు చేయబడిన ఊట అంటే తేటగా ఉన్నాయనుకోండి నీళ్లు, ఆడకు పోయి బాగా అర్థం చేసుకోండి, వీలైనంత వరకు మామూలుగా మనం ఈ డిస్కవరీ ఛానల్స్లో వాటిల్లో ఒకసారి మనం ఇప్పుడు చూసినప్పుడు జింకలు నీళ్లు తాగేది చూసారా ఎప్పుడన్నా? చూసారా? ఎట తాగుతాయి? కాళ్ళు గట్టినే ఉంటాయి, నీళ్లు తేటగా తాగేసి వెళ్తాయి. బర్రెలా అస్సలు ఎక్కడ ఖాళీ అంటకుండా తేటగుండి తాగేసిపోతాయా? కలకల చేయబడిన ఓట పనికి రాదంట. జవుకిచ్చు విల్లు పనికి రాదంట. జవుకిచ్చు విల్లు అంటే ఏందనాయన ఈ భాష, ఏ ఊర్లోది అంటారా? బాణం ఉంటది కదా, విల్లు ఉంది కదా, దీన్ని ఇట్లా లాగినప్పుడు ఇదే వంగిపోయింది అనుకోండి, పోతదా? అది భక్తిహీనతతో పోలుస్తాడు. దేవుడు నిన్ను వాడుకోవాలనుకున్నప్పుడు ఆ జవుకిచ్చు విల్లు ఏం కాదు, పనికిరాదు. కలకల చేయబడిన ఓట పనికిరాదు. కనుక ఈ రాత్రి స్థిరముగా నిలబడు. ఎక్కడ నీ ఆధ్యాత్మికమైన జీవితాన్ని కలకలు చేసుకోవద్దు. నీ ఓట కలకలైపోవద్దు. నీ విల్లు జవుకివద్దు. ప్రభునందు స్థిరముగా నిలబడు. మన జీవితాలలో పరిస్థితులు వ్యతిరేకంగా ఎదురైనా వాటిని ఎదిరించి ప్రభువులో నిలబడాలంటాడు ఆయన. సర్వాంగ కవచం ఎందుకు ధరించుకోమన్నాడంటే, నా భక్తి జీవితాన్ని ఏమైనా పాడు చేయటానికి ఈ శోధన నా మీదకి వచ్చిందేమోనని మెలకువగలిగి దాన్ని ఎదిరించి మనం నిలబడాల. దానికి పడిపోయి దాన్ని నిలబెట్టడం కాదు. సాతాను కాళ్ళ కింద మనం ఉండడం కాదు. సాతానునే మన కాళ్ళ కింద చితకు దుక్కించాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని స్తోత్రం. కనుక ఈ రాత్రి నా ప్రియమైన దేవుని సంఘ సిద్ధపాటుకుడు, మెలకువ అంటే అర్థం ఏంటంటే, ఇక్కడ శత్రువు నా మీద దాడి చేస్తున్నాడు, ఇక్కడ నన్ను పాడు చేయడానికి. అందుకే ఇంకొక మాట కూడా మీకు కొంచెం అర్థం అవడానికి, ఫిలిప్పీలు రాసిన పత్రికలోని 2వ వచనం చదువుకున్నాం కదా, 3వ వచనంలో చూస్తే, నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు కనుక వారికి సహాయం చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఇక్కడ ఒక అద్భుతమైన మాట ఏంటంటే, ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథమందు రాయబడతాయి అన్నాడా? ఎట్లా తెలిసిందండి? అసలు ఏంది మాట? పౌలుకి ఎట్లా తెలిసింది? వాళ్ళ పేర్లు జీవ గ్రంథంలో రాయబడి ఉన్నాయి అని ఎట్లా తెలిసింది? వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ మాటలు, వాళ్ళ విధానాలు, సంఘంలో
వాళ్ళు ఉన్నటువంటి అనుభవాలు పౌలు హృదయములు అనిపిస్తుంది. పౌలుకి నిశ్చయం వచ్చేసింది. ఏమనంటే వాళ్ళ పేర్లు జీవ గ్రంథాల్లో ఎంత భయభక్తులు కలిగి బతికారో, ఎంత నిష్టగా బతికారో, ఎంత సిన్సియర్‌గా ప్రభువులో ఉన్నారు. హల్లెలూయా! ఊరికే రాలా మాట. వాళ్ళ పేర్లు భూలోకంలో ఉన్నప్పుడే రాయబడ్డాయి. ఎందుకంటే ప్రియులారా, ఈరోజు మన జీవితాలు కూడా ప్రభువులు ఎలాగుండాలనంటే, ఎక్కడికి పోతే అక్కడికి అట్టుండకూడదండి. ఏడకి పోతే ఆడకు ఉండకూడదు మనకు. ఒక నిర్దిష్టమైనటువంటి అనుభవాలు మనలో ఒక నియమం ఉండాలి మనకు. ఒక నియమం ఉండాలి. ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి మనుషుల మధ్యలోకెళ్ళినా, ఏ విధమైనటువంటి సందర్భాలలో మనమున్నా, మనకంటూ ఒక గురి ఉండాలని పరిశుద్ధ ఆత్మదేవుడు కోరుకుంటున్నాడు. మనకంటూ ఒక దర్శనం ఉండాలనుకుంటాడాయన. మనకంటూ ఒక నియమం ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు. ఆ నియమం ఉండేవాళ్ళు స్థిరంగా ఉంటారు. ఆ నియమం ఉండేవాళ్ళు ఏక మనస్సు కలిగిన వారుగా ఉంటారు. ప్రభువు ఆయనకెదురైన శోధనల్లో తప్పించుకొని వెళ్ళిపోయినాడు. స్తోత్రం. వారి మధ్యలో నుంచి వెళ్ళిపోయినాడు ఆయన. వారికి వేరుగా వెళ్ళిపోయినాడు ఆయన. ఇది అపవాది గడి అన్నాడు ఆయన. మనము కూడా అలాగే తప్పించుకొని ఈ లోకంలో దేవుని మహిమపరిచి సాతానును చితగ్గొట్టాలండి. కనుక ఈ రాత్రికాల సమయంలో నా ప్రియ దేవుని బిడ్డలారా, స్థిరంగా ఉన్నామా? స్థిరంగా ఉండడానికైనటువంటి ఆ ప్రార్థనా జీవితం మనలో ఉందా? రెండవది ఏక మనస్సు, అందరిలో ఏకత్వం ఉండాలి. సంఘములో ఉండే మనలో ఎక్కడ కూడా విభిన్న మనస్తత్వాలు ఉండకూడదు. వేరు వేరు ఉండకూడదు. హెచ్చుతగ్గులు ఉండకూడదు. ఏవండి? అందరిలో యూనిటీ ఉండాలి. సహోదరుల ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరము. స్తోత్రం. సహోదరుల ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరం. సంఘమంతా ఐక్యత కలిగి ఉండుట ఏమయ్యా ఎంత మేలు. చూస్తున్నారా? సహోదరులు ఏమై ఉండాలా? సహోదరులు ఏమై ఉండాలా? అందరము ఏమై ఉండాలా? అక్కడే దేవుని యొక్క శాశ్వత జీవము, ఆశీర్వాదం అహరోను గడ్డం మీద నుంచి చొక్కా అంచుల వరకు దిగజారును. దానికోసం ప్రయాసపడాలండి. దానికోసం పాకులాడాలండి. సంఘములో ఉండేటువంటి బిడ్డలు మనం. దానికాడ మనకు ఏమి తలవంపులు రావు. దానికాడేం మనం తక్కువ చేసుకో. ప్రభు దృష్టికి ఎవరు తగ్గించుకుంటారో వాని దేవుడు గొప్ప చేస్తాడు. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోండి. అప్పుడు ఆయన మిమ్మలను హెచ్చిస్తాడు. నా ప్రభువు చూడాలి నన్ను ఘనంగా. నా ప్రభువు చూడాలి నన్ను యోగ్యుడిగా. నా ప్రభు దృష్టికి నేను ఆయనకి ఇష్టమైనటువంటి వారుగుండా ఈ కాన్సెప్ట్ తోనే భూమి మీద బ్రతకాలి. అప్పుడే వాళ్ళు ప్రభు వాళ్ళకు యోగ్యులు. 4 విషయాలు చూసాం మనం. ఒకటి స్థిరంగా ఉండాలి. రెండవది చెప్పండి. ఏక మనస్సు, సంఘములో గాని, కుటుంబంలో గాని, వ్యక్తిగతంగా గాని ఎప్పుడు కూడా సమాధానం అనే బంధాన్ని మనం ఎప్పుడూ మెయింటైన్ చేసుకునేవారుగా ఉండాలి. ఆ మధ్య ఒక బ్రదరు చెప్తున్నాను నా సాక్ష్యంలో నుంచి. నోట్‌బుక్ ఇట్ట అడ్డం పెట్టుకొని ఎటు వెళ్ళిపోతా ఉన్నాడు. నేను పలకరించి ప్రైజ్ ది లార్డ్ బ్రదర్ అని. స్తోత్రం. నేను తక్కువ అవుతానా? నా మాట మీకు నేను తక్కువైపోతానా? అవును. ప్రైజ్ ది లార్డ్. ఆ! ప్రైజ్. తర్వాత ఇంకో సందర్భంలో కనబడిన తర్వాత ఆయనే నా దగ్గరకొచ్చి వందనాలు. స్తోత్రం. చెప్పండి గట్టిగా. మనమేమి తక్కువ కాము. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే ఏక మనస్సు కలుగును. తర్వాత సహకారులుగా ఉండాలి. ఎవరికి? ప్రభువుకుండు, సంఘానికుండు, సేవకులకుండు, దేవుని బిడ్డలకు కూడా ఉండు. అర్థమైందండి? నా మాట మీకు అర్థమైందా? చూడండి సహకారి అనే మాట. ఎంత గొప్ప మాట అండి. సహకారి అనే మాట. తర్వాత సువార్త పనిలో వాళ్ళేమయ్యారంట? అందుకనే వాళ్ళ పేర్లు ఎక్కడ రాయబడ్డాయి?
జీవ గ్రంథమందు రాయబడి ఉన్నవి. కాబట్టి ఆపద దినాల్లోనూ, శోధన దినాల్లోనూ, ఆటంక పరిస్థితుల్లోనూ మనం అనుకున్నవి జరగనప్పుడు ఇబ్బందికరమైన అనుభవాల్లోనూ భక్తిని, విశ్వాసాన్ని, ప్రేమను, నమ్మకత్వాన్ని, స్థిరత్వాన్ని, ఏక మనసును, ప్రయాసను, సహకారత్వాన్ని మనం పోగొట్టుకున్న వారిమైతే మనం ప్రభువుకు చెందినటువంటి వారిమి కాము. శాశ్వత కాలం ప్రభువుని ప్రేమించే వారం కాదు. నమ్మకమైన ఆయన సహవాసంలో పెరిగే వారం కూడా కావు. యేసేపు జీవితంలో అడుగడుగున శోధనలే, అడుగడుగున ఆటంకాలే, అడుగడుగున అవమానాలే, అడుగడుగున నిందలే. కానీ నిలబడ్డాడు కనుక, దేవుడు అతను నమ్మకమైన వాడుగా ఎంచాడు గనక ప్రధానినిగా దేవుడు చేశాడు. గట్టిగా ప్రభుకు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అడుగడుగున చిన్న వయసులో నుంచే అవమానాలు, ఇంట్లో నుంచే అవమానాలు, ఇంట్లో నుంచే రకరకాల పరిస్థితులు. కానీ పట్టుకున్న దేవుణ్ణి ఎట్ట పట్టుకున్నాడండి? శాశ్వతంగా పట్టుకున్నాడు. సహవాసం ఎట్ట చేశాడు? నమ్మకంగా చేశాడు. వృద్ధాప్యంలోకి వచ్చినప్పుడు తన అన్నలతో మాట్లాడే మాట ఏమంటాడు తెలుసా? నేను దేవునికి భయపడేవాడు అన్నాడు. తన జీవితం అంతటికి ఒక బలమైన మాట ఏంటంటే, నేను దేవునికి భయపడేవాడిని. ఈ గుండె, ఈ మాట, ఈ ధైర్యం సంఘములో చెప్పగలిగిన బిడ్డలు దేవునికి దొరికితే వాని దేవుడు ఉన్నతమైన స్థానం నిలబెడతాడు. అలాంటి బిడ్డలు దొరకాలి దేవునికి. అలాంటి హృదయం కావాలి. నా దేవునికి భయపడతాను. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. దేవుని బట్టే నీ భర్తకు భయపడు, దేవుని బట్టే నీ భార్యకు భయపడు, దేవుని బట్టే నీ తల్లిదండ్రులకు భయపడు, దేవుని బట్టే ఇరుగు పొరుగు వారికి భయపడు, దేవుని బట్టే నీ సేవకునికి భయపడు, దేవుని బట్టే నీ అధికారికి భయపడు, దేవుని బట్టే ఎవరి మధ్యలో ఉన్న వాళ్ళకి భయపడు. అప్పుడు ఎవరికి మహిమ? దేవునికి మహిమ. ప్రతిదీ కూడా నా దేవుని బట్టే అని చెప్పు. నా దేవునికి అవమానం రాకూడదు అంతే. నా దేవుడు మహిమపరచబడాలి, నా దేవుడు గొప్ప చేయబడాలి. నా జీవితం ద్వారా ఎప్పుడు కూడా నేను సమస్యాత్మకమైన వ్యక్తిగా ఉండకూడదు. నేను సమాధానకరమైన వ్యక్తిగా ఉండాలి. స్తోత్రం చెప్పాలి గట్టి. హల్లెలూయా. ఎవరుగా ఉండాలి మనము? ఎవరుగా ఉండకూడదు? సమస్యాత్మకమైన వ్యక్తులుగా ఉండకూడదు. మనం సంఘానికి ఎవరికి ఉండాలా? సహకారిగా ఉండు, ప్రయాసపడే బిడ్డగా ఉండు, సమాధానకరమైన బిడ్డగా ఉండు. నా మూలంగా ఎక్కడ ఎవరికి సమస్య రాకుండా నన్ను నేను జాగ్రత్త చేసుకునే కృప నాకే ప్రభువా. అది నా మూలంగా రాకూడదు నాయన. అది నా వల్ల జరగకూడదు ప్రభువా. ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడా ఎవరికి సమస్యాత్మకంగా లేడు. ఆయన ఏం చేశాడు తెలుసా? ఎఫెసీ పత్రికలో ద్వేషమును సంహరించి సమాధానాన్ని సమకూర్చాడంట. ఎఫెసీ పత్రిక రాయబడిన 2వ అధ్యాయంలో ఉన్న మాటలు నేను చెప్తున్నా. ఇరువురికి మధ్య ఉన్న దేశాన్ని ఏం చేశాడు? ఆ మధ్య గోడను పడగొట్టాడు. ఉభయులను ఏకము మన దేవుని మనసు. ఆడకు వద్దులేండి. అది ఉన్న ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో ఆయన రక్తం చేత సంధి కుదిర్చినాడంట. కనుక ఈ రాత్రి ఈ మాట లాస్ట్లో వచ్చిన 2 మాటలు చాలా మంచి మాటలు వచ్చాయి. దేవుడిచ్చాడు. ఒకటి, నేను ఎప్పుడు ఎక్కడ ఎవరికి ఎలా ఉండకూడదు చెప్పండి అమ్మా? సమస్యాత్మకమైన వ్యక్తిగా నేను ఎప్పుడూ ఉండకూడదు. నేను సమాధానకరమైన వ్యక్తిగానే. ఎంత గొప్ప మాట అండి ఇది. నా మూలంగా సమస్య అంటూ పుట్టకూడదు. నా మూలంగా సమాధానమే పుట్టాలి. అది నా ఇల్లైనా కావచ్చు, నా మందిరమైనా కావచ్చు, నేను పనిచేసే స్థలమే కావచ్చు, నా కొలిక్స్ మధ్యలోనే కావచ్చు. నేను దాని కారణము కాదు. హల్లెలూయా. నచ్చిన వాళ్ళు గట్టిగా ప్రభువు స్తోత్రం చెప్పి. ఇది మంచి మాట కాదా? చెప్పండి, మంచి మాట కాదా? ఆ మాట అంటాడు, ఎవరు అప్పగిస్తారో వాళ్ళకి శ్రమ అన్నాడు కదా. యోధా కూడా రొట్టె తీసుకున్నాడు, అవతలికి వెళ్ళి అప్పగించున్నాడు. శ్రమ ఎవరికి వచ్చింది? అపోస్తులు కూడా తీసుకున్నారు, సమాధానం వాళ్ళకు వచ్చింది. దేవుని కొరకు సాక్షులుగా నిలబడ్డారు. కనుక నేను ముగిస్తున్నాను. ఈ సిద్ధపాటు కూడికలో ఒకటి,
మన ప్రభు అయిన యేసుక్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ఎంతసేపు విన్నారు కదా, చెప్పండి. నేను ముగింపులోకి వచ్చి మరలా ఒకసారి దాన్ని నెమరు వేసుకుందాం. మూలవాచనాలు మన ప్రభు అయిన గట్టిగా చెప్పు, చెప్పు గట్టిగా చెప్పు. ప్రేమించు వారికి అందరికీ కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. హల్లెలూయా. తన బిడ్డలమైన మనకందరికి కృప. 1:9 ఉన్న మాట, కొరింథీ పత్రిక 1:9 ఉన్న మాట, మన ప్రభువైన యేసుక్రీస్తు సహవాసానికి మమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. నిజంగా అనేకసార్లు మన నమ్మకత్వాన్ని ప్రభు దగ్గర ఎంతగా పోగొట్టుకున్నాము, ఎంతగా ఆయన ప్రేమను తక్కువ చేశాము, ఇవన్నీ జ్ఞాపకం చేసుకోండి. ఆ వ్యక్తి నేనే ప్రభు అని అనిపిస్తే దేవుని దగ్గర ఒప్పుకోవడంలో తప్పేం లేదు. దానికి నేనే ప్రభు, నువ్వేమో నమ్మదగిన దేవుడివే, నేను ఉండలేకపోయినాను, నేను జారిపోయినాను, నేను పడిపోయినాను ప్రభువా, నిన్ను అవమానపరిచాను, నిన్ను హృదయాన్ని గాయపరిచాను తండ్రి. నిజమే ప్రభువా, యోసేపులాగా నేను గట్టిగా నిలబడలేకపోయినాను నాయన, ఒక ఎస్తేరులాగా నిలబడలేకపోయినాను నాయన, ఒక రూతులాగా బలమైన తీర్మానం తీసుకోలేకపోయినాను ప్రభువా, అపోస్తలులాగా ఉండలేకపోయినాను, వెళ్ళిపోయిన వారిలాగా నేను ఉన్నానయ్యా అని మనకెక్కడ ఏది మనకు అనిపిస్తే ఈ సిద్ధపాటు కూడికలో మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ప్రభు యొక్క కృపకు మనం పాత్రులం అవడానికి ఉగ్రత మనకొద్దు, ప్రేమను దూరం చేసుకొని శాపం మనకొద్దు. శపింపబడిన మరణం ఎలాగుందో మన ప్రభు యేసుక్రీస్తు రుచి చూచాడు మన కొరకు. కాబట్టి రాత్రి మనం అందరం జాగ్రత్త పడి మెలకురాయి మాట్లాడబెట్టు. మనం జాగ్రత్త పడి మెలకుగా ఉండి, నా తండ్రి, నా జీవితంలో ఎక్కడైనా ఎప్పుడైనా నేను ఎరగక ఉన్న ప్రతిదానిలో నేను నీ వైపు చూస్తున్నాను, నా ఎడల కనికరించాను. ఆషామాషగా రొట్టెలో ద్రాక్ష రసంలో పాల్పంపులు పొంది బలహీనమైన స్థితిలోనికి వెళుతూ బలహీనంగానే ఉండిపోకుండా మేల్కొని నేను స్థిరమైన అనుభవంలోనికి వచ్చి నమ్మదగిన మీతో సహవాసం చేయటానికి నన్ను బలపరచండి ప్రభుని వేడుకోండి. అది మనకు మేలు. ఎందుకంటే కొరింథీ పత్రిక మొదటి పత్రిక 11వ అధ్యాయంలో ఒక మాట చదవండి, ముగించుకుందాం. అది మామూలుగా బలలో ఇచ్చే మాటే, కానీ ఇప్పుడు ఈ సందర్భానికి మనకు అవసరమైన మాట. మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 31వ వచనములో చేశారు అందరండి. అయితే మనలను మనమే విమర్శించుకోవాలి. చాలు, మనల్ని మనమే, ఒకరిని కాదు మనం విమర్శించేది, మనల్ని మనమే చూసుకోవాలి. మన ఇంటిని మనమే బాగు చూసుకోవాలి, మన హృదయాన్ని మనమే పరీక్షించుకోవాలి. పౌలు తేటగా రాశాడు ఆ మాట. మనలను మనమే విమర్శించుకుని ఎడల తీర్పు పొందక పోదు. విమర్శించుకోకపోతే తీర్పు పొందదు. ఇలా ఫోన్లో ఉండే బిడ్డలు కూడా బాగా దేవుని పాదాల దగ్గర చేరి, నిజమే నాయన, అనేక సార్లు ఒక ఆచారంగా రొట్టెలో పాలు పంపులు పొందాను, అలా కాదు, సిద్ధపడి యోగ్యంగా స్థిరంగా నిలబడి ఏక మనసు కలిగి సహకారిగా ఉండి ప్రయాసపడే బిడ్డగా ఉండి శాశ్వతమైన ప్రేమతో నమ్మకమైన సహవాసముతో నీలో నా జీవిత కాలమంతా ఉండాలని మాట్లాడావు. అలాగా ఉండడానికి నన్ను నేను విమర్శ చేసుకొని రేపటి దినాన పాలు పంపులు పొందుతాను ప్రభు అని చెప్పి ఎవరికి వారుగా మనను మనమే విమర్శ చేసుకుందాం. దయచేసి మోకరించండి.